నమస్తే ఎస్ఆర్ న్యూస్ కు స్వాగతం. నేను ప్రియ. పిఠాపురం పట్టణంలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నందు శ్రీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన ఉత్సవాలు పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు స్వస్థ నారీ శివశక్తి పరివార అభియాన్ పేరిట మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాత తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు మరియు చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు అందించారు. షుగర్, బీపీ, థైరాయిడ్ మరియు కంటికి అవసరమైన పరీక్షలతో పాటు ప్రత్యేకంగా మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 వరకు రోగులు పాల్గొని వైద్య సేవలు పొందారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. మహిళలంతా తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి అని, ప్రత్యేకంగా మహిళల కోసమే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు మహిళలకు ఉచితంగా చేయడం జరుగుతుంది అని, మహిళలంతా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలి అని, అలాగే ప్రజలందరూ వారికి అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు ఈ సందర్భంగా పొందవచ్చు అని తెలియజేశారు. జబ్బులతో చనిపోతున్నారు. మనకి ఏంటంటే కంటికి తీసేయాలి ఉన్నారు, తర్వాత ఆయుర్వేదం డాక్టర్ కూడా వచ్చారు, ఇంట్లో ఉన్నారు. మీ అందరికీ చూపించుకోండి ఈ అవకాశాన్ని. సార్లు అలాగే మేక మాసం నాటు కూడా తినకూడదు. అలాగే ఇప్పుడు ఏంటంటే మా ఊరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురం కాకినాడ జిల్లా నుంచి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత మాట్లాడుతున్నానండి. మన ప్రధానమంత్రి మోదీ గారి ఆధ్వర్యంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోదీ గారు ఈ నెల సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఒక క్యాంపెయిన్లో జరుగుతుందండి. ఇందులో భాగంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురంలో ఈ నెల సెప్టెంబర్ 19న మరియు సెప్టెంబర్ 24న మెగా క్యాంపులు నిర్వహించబడతాయి. ఇవి కేవలం దేనికోసం అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము. అలాగే ఇందులో భాగంగా మొత్తం మనకి 10 నుంచి 13 స్పెషలిస్టుల సర్వీసులు అందజేయబడతాయి. అలాగే మొత్తం గర్భిణీ స్త్రీలకి కావాల్సిన పోషకాహారం కోసము, తర్వాత ప్రతి స్త్రీకి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన కౌన్సిలింగ్ కానీ, న్యూట్రిషన్ కానీ, అలాగే వాళ్ళకి ప్రతి స్త్రీకి క్యాన్సర్ పరీక్షలు, క్యాన్సర్ని గుర్తించడం, దాని ద్వారా వాళ్ళని ఎలా మోటివేట్ చేసి పంపించడం, ట్రీట్మెంట్ అదంతా కూడా ఈ పిఠాపురం హాస్పిటల్లో మాత్రం ఈ నెల 19 మరియు 24వ తారీఖున జరిగించబడతాయి కనుక అందరూ దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో 222 అనే ఓపీ నెంబర్ ఉంటుందండి. దానికి పంపించడమే కాకుండా మేము ఫాలోఅప్ చేసుకుంటాము. ట్రీట్మెంట్ పూర్తయ్యేంత వరకు కూడా ఒక బాధ్యతగా ఒక ఏఎన్ఎం నుంచి, ఒక పిహెచ్సి డాక్టర్ నుంచి, క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రీట్మెంట్ ఇచ్చే క్యాన్సర్ ఆంకాలజిస్ట్ వరకు కూడా మాకు ఒక యాప్లో మేము ఫాలో అవుతున్నాం.